విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, కొత్త సంవత్సరాన్ని రెండు చేతులు చాచి మనసారా ఆహ్వానిద్దామండి. ఎలాంటి సందేహాలు లేకుండా ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ హాయిగా పాడుకుందాం. మనిషికి ఆశ ప్రాణవాయువు లాంటిది. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందువల్ల నిస్సంకోచంగా కొత్త సంవత్సరంలో మనందరం కొత్త కొత్త కలల్ని కందాం. సఖలు, ఈరోజు మాత్రం మనం గడిచిన సంవత్సరపు పొరపాట్లని సమీక్షించుకుంటూ ఎంత మాత్రం కాలాన్ని వృధా చేయకూడదండి. నిన్నటితోనే అలాంటి వాటన్నింటికీ మనం చెల్లు చీటి పాడేశామన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుందాం. సరే, ముందైతే కార్యక్రమాన్ని చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి మనం వచ్చాం మాదాపూర్లో ఉన్న కంట్రీ ఓవెన్ బేకరీకి. మరి న్యూ ఇయర్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సయ్యద్ గారు. హలో, హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మరి న్యూ ఇయర్ స్పెషల్గా మా సకల కోసం ఏ కేక్ తయారు చేసి చూపించబోతున్నారు? ఫ్రెష్ ఫ్రూట్ కేక్ చేస్తాం మనం. అది చాలా చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, మంచిగా సాఫ్ట్ ఉంటుంది, మంచిగా టేస్టీ కూడా ఉంటుంది, ఇంకా చూడడానికి ఆ లుకింగ్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వైట్ స్పాంజ్ కేక్, విప్పింగ్ క్రీమ్, షుగర్ సిరప్, ఫ్రూట్ కాక్టైల్, ఫ్రూట్ మిక్స్, వైట్ గ్లేస్, ఎల్లో గ్లేస్, చాక్లెట్ గ్లేస్, స్టెమ్ చెర్రీ, షుగర్ పౌడర్, కోకో పౌడర్. మరి నెక్స్ట్ దీని అసలు స్టార్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ వైట్ స్పాంజ్ కేక్ కావాలి. స్పాంజ్ కేక్ తీసుకుని దీనికి 3 లేయర్స్ కట్ చేయాలి. స్పాంజ్ కేక్ అనేది మనకి బయట అవైలబుల్గా ఉంటుందా మార్కెట్లో? మన బయట కూడా దొరుకుతుంది మనకి. ఇంట్లో చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది మనకి. సో 3 లేయర్స్గా కట్ చేశారు. 3 లేయర్స్ కట్ చేస్తాం. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బోర్డ్ తీసుకొని ఫస్ట్ షుగర్ సిరప్ వేయాలి మనం. షుగర్ సిరప్ అంటే షుగర్ సిరప్తో మొత్తం వెట్ చేసుకోవాలా? షుగర్ సిరప్ వేస్తే కేక్ సాఫ్ట్నెస్ వస్తుంది. దానిలో విప్పింగ్ క్రీమ్ కావాలి. సో క్రీమ్ కూడా లేయర్స్ వైజ్గా అప్లై చేయాలి. ఫ్రూట్ కాక్టైల్ కావాలి. ఓకే. అంటే ఇప్పుడు లేయర్ మిడిల్లో ఇలా క్రీమ్ అప్లై చేసి పైన ఫ్రూట్ కాక్టైల్ అలా వేసుకోవాలా? ఓకే. సో తర్వాత మళ్ళీ స్పాంజ్ని దాని మీద పెట్టేసేయాలా? దాని మీద పెట్టేయాలి. నెక్స్ట్ విప్పింగ్ రెడీగా ఉన్న విప్ క్రీమ్ తోని ఫినిషింగ్ చేద్దాం. ఫినిషింగ్ అంటే మొత్తం అప్లై చేసేయాలా? మొత్తం ఫుల్ అప్లై చేద్దాం క్రీమ్. ఓకే. ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ తీసుకొని ఎల్లో గ్లేస్ వేయాలి దీనిలో కొంచెం. ఓకే. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి సో ఇప్పుడు ఈ ఎల్లో గ్లేజ్ అనేది మనకి కేక్ ని డెకరేట్ చేయడానికి ఎల్లో షేడ్ వచ్చేలాగా లుక్ రావాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీనికి గార్నిష్ కోసం ఏదైనా డిజైన్ వేద్దాం. ఓకే. ఓకే. సో మరి ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా ఈ డిజైన్? ఈ డిజైన్ కంప్లీట్ అయింది. దాని ఫ్రూట్ కేక్ అనేట్లు మనము దానిపైన ఫ్రూట్స్ పెడదాం. సో మరి దీనికి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి? యాపిల్, ఆరెంజ్, కివీ, ప్లమ్, స్ట్రాబెర్రీ, ఆస్ట్రేలియన్ గ్రేప్. యాపిల్కి కట్ చేసి స్లైసెస్ కట్ చేసి దీనికి లైట్ మనం గ్లేస్ పెడదాం, షైనింగ్ కోసం, లుక్ కోసం. వైట్ గ్లేస్ పెడితే యాపిల్ డ్రై కాదు, బ్లాక్ కాదు, వైట్ అలానే ఉంటుంది యాపిల్. ఓకే. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ కివీ పెడదాం మనం దానిపైన. కివీ తీసుకొని సో ఇప్పుడు కివీ మనం దాని మీద డెకరేట్ చేసాం. నెక్స్ట్ ప్లమ్ పెడదాం మనం. ప్లమ్. ఓకే. సో
మరి నెక్స్ట్ దేంతో డెకరేట్ నెక్స్ట్ చేస్తున్నారు? స్ట్రాబెరీ పెడదాం మనం. ఓకే, స్ట్రాబెర్రీని కూడా కట్ చేస్తున్నారా? స్ట్రాబెరీ కూడా కట్ చేద్దాం. జస్ట్ కావాలంటే మనం ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. మనం యాక్చువల్గా స్ట్రాబెర్రీ ఇలా ఫుల్ గా పెట్టేసి పైన గ్రీన్ కింద వచ్చేసి రెడ్ అలా కూడా పెట్టేసేయచ్చు కదా. అలా కూడా పెట్టవచ్చు స్టెమ్ తో పాటు. ఓకే, సో మరి నెక్స్ట్ గ్రేప్స్. వావ్, టోటల్ గా ఫ్రూట్స్ తో డెకరేట్ చేసేసారు. సైడ్స్ కి కూడా మనకి స్టెమ్ చెర్రీస్ తోటి డెకరేట్ చేశారు కదా, సూపర్, చాలా బాగుందండి. సో మరి మొత్తం డెకరేషన్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. దీనికి వైట్ గ్లేజ్ వేద్దాం పైన. సో నార్మల్ గా ఇలా పైనుంచి పైపింగ్ చేసేస్తే సరిపోతుంది మనం. అంటే పైనుంచి అలా వెయిట్ అని కూడా అదొక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా డిజైన్ లాగా మళ్ళీ షైనింగ్ కనిపిస్తుంది లైట్. నెక్స్ట్ చాక్లెట్ గ్లేజ్ తోని కొంచెం డెకరేషన్ చేద్దాం. చాక్లెట్ గ్లేజ్ తోటి. చాక్లెట్ గ్లేజ్. ఓకే, చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ఇలా ఫ్రూట్ వరకే ఫ్రూట్ కేక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలా చాక్లెట్ గ్లేజ్ కూడా వేసుకోవచ్చు కదా. వావ్, ఈ బాల్స్ వల్ల అదొక డిఫరెంట్ లుక్ వచ్చేసింది. ఓకే, సో మనకి రెడీ అయిపోయిందండి కేక్. కేక్ రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ ట్యాగ్ పెట్టేద్దాం మనం. ఇప్పుడు న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి మాకు. ఓకే, సో మనకి కలర్ఫుల్గా ఉందండి న్యూ ఇయర్ కేక్. చూస్తుంటేనే నోరూరుతోంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. సో మరి కేక్ టేస్ట్ చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్పాంజ్ కేక్, షుగర్ సిరప్, ఫ్రూట్ కాక్టైల్, వైట్ గ్లేజ్, yellow గ్లేజ్, చాక్లెట్ గ్లేజ్, స్టెమ్డ్ చెర్రీస్, మిక్స్డ్ ఫ్రూట్స్, విపింగ్ క్రీమ్, ఆల్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా స్పాంజ్ కేక్ని తీసుకొని దాన్ని 3 లేయర్ల లాగా కట్ చేయాలి. అందులో మొదటి లేయర్ తీసుకొని దానిపై షుగర్ సిరప్ వేసి దాని మీద విప్పింగ్ క్రీమ్, ఫ్రూట్ కాక్టైల్ ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ లాగా వేసుకోవాలి. అలా 3 లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్తో సమాంతరంగా కవర్ చేసుకోవాలి. తర్వాత yellow గ్లేజ్తో చుట్టూ గార్నిష్ చేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని చాక్లెట్ గ్లేజ్తో డాట్స్ పెడితే న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రెష్ ఫ్రూట్ కేక్ రెడీ. సో మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. సో మరి ఈ కలర్ఫుల్ కేక్ని నేను టేస్ట్ చేయబోతున్నానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. రియల్గా చాలా బాగుందండి. సో అన్ని రకాల ఫ్రూట్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి చూస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, దాన్ని టేస్ట్ చేస్తే అంత అద్భుతంగా ఉంది. సయ్యద్ గారు, ఈరోజు మా సకల కోసం ఇంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సకలకు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. చూసారు కదా సకలు, న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రెష్ ఫ్రూట్ కేక్. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.